వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడే ప్రజలకు మనం తెలియజేయాలి కాబట్టి ప్రతిరోజు ఆ రోజుకి వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాల్లో మరీ అన్నీ వాళ్ళు చేసే అన్నిటికి మనం సమాధానం చెప్పలేం. ఎందుకంటే రోజుకి కొన్ని వేలల్లో తప్పుడు ప్రచారాలు బయటికి రిలీజ్ చేస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం ప్రజలకు తెలియజేద్దాం. అంటే ముందుగా ఇతను ఒక జడ్జిగా చేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని అతను అంటాడు. అతను ఏదో తప్పు చేస్తే తీస్తారని మరికొందరు అంటారు. ఇయో జడ్జి అంటే అతను ఏం చేయాలి? ఎవరైతే తప్పు చేశారో, నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించటం జడ్జి గారికి ఇచ్చిన విధులు, అంటే జడ్జి గారికి ఇచ్చిన డ్యూటీ అది. అలాంటి ఒక జడ్జి చేసిన వ్యక్తి ఈ రోజున నేరస్తులకి అనుకూలంగా నేరస్తులకు కొమ్ము కాస్తూ పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో అంటకాగుతున్నాడు కాబట్టి. ఒకసారి అతను ఏం మాట్లాడాడు విందాం చూడండి. ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది. సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాయి. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నిన్న జరిగింది. ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక ఫోటో వచ్చిందట. అతను చెరువులో పడిపోయి చనిపోయాడు. ఎక్కడ? తునిలో ఘటన జరిగిందండి, ఒక ముసలాయన. అయితే రెండో విషయం కూడా చెప్పాక మనం అబ్బాయి కూడా నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్ లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. అనిత గారు అధికారం అట్లా మారి వాటర్ ఎన్కౌంటర్. నిన్న జరిగిన అబ్బాయి కూడా నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్ లోనే పడి చనిపోతున్నారు. నిన్న జరిగిన అబ్బాయి కూడా వాటర్లో పడిపోయి చనిపోయాడు. మొన్న పెద్ద ఆయన కూడా వాటర్లో పడిపోయి చనిపోయాడు. దీన్ని వాటర్ ఎన్కౌంటర్ అంటారు. కాబట్టి రేపు వాళ్ళ తరపుళ్ళు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడున్న హోంమంత్రి గారిని కూడా జైల్లో పెట్టిస్తానంటున్నాడు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు? ఆ పెద్ద ఆయన అతను ఒక మైనర్ బాలికని, ఒక 10th క్లాసో 9th క్లాసో 8th క్లాసో పిల్ల, చిన్న పిల్ల, ఆ పాపను తీసుకుని ఎక్కడో ఒక కుబురుగా ఉండే మామిడి తోటల్లో ఒక వ్యక్తికి కనపడ్డాడు. అది చూసినప్పుడు అది చూడడానికి అనుకూలంగా ఉన్న వీడియో కాదండి. మనసు అంతా కకావికలం అయిపోద్ది. అలాంటి పరిస్థితిలో చిన్న పాప ఉంది. అతను తప్పు చేశాడని ఒక అతను పబ్లిక్గా బయటికి తీసుకొచ్చేటప్పటికి ఆ ముసలతను ఎవరైతే ఉన్నాడో ఆ పెద్ద అతన్ని వాళ్ళ వీధిలో, ఆ తునిలో ఉన్న వాళ్ళ వీధిలో ఉన్న అక్కడ ఉన్న గ్రామస్తులనలా మరేంటి వాళ్ళందరూ వచ్చి సావశత కొట్టేశారు. వాళ్ళ కొడుకు కూడా నా తండ్రిని ఏం చేసినా సరే నాకు సంబంధం లేదు, అలాంటి ఓడి కడుపును ఎందుకు పుట్టానని బాధపడ్డానని వాళ్ళ కొడుకు కూడా బాధపడ్డాడు. అంటే ఒక మైనర్ బాలికతో ఒక ముసలైన అసభ్యంగా ప్రవర్తించటం, తనను పాడు చేసే ప్రయత్నం చేయటం, పాడు చేయటం, అది ఇతనికి చాలా చిన్న విషయం అటండి. ఆ రోజున పోలీసులు గాలిస్తూ ఉంటే ఇంత మొత్తం రాష్ట్రం అంతా గోలగోల అయిపోయింది. అది అతను ఫోటో వేసి రేపిస్ట్, ఇతను మైనర్ బాలికని రేప్ చేశాడు అని చెప్పి వచ్చేయడంతో అతనికి అవమానం అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే అతని వీధిలో ఉన్న జనం వచ్చి కొట్టారు, అతన్ని సెదగొట్టేశారు, మొత్తం బట్టల గేట్లు జింపేశారు. గ్రామస్తులు, సాధారణమైన గ్రామస్తులు కొట్టేశారు. ఆ అవమానం తట్టుకోలేక అతను నీటిలో పడి చనిపోయాడు అన్నారు. నీటిలో అతని శవం దొరికింది. దొరికితే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఆ చిన్న పాపని ఆ రేప్ చేసిన, పాడు చేసిన ఆ వ్యక్తి యొక్క కూతురుగాని వచ్చి కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ హోంమంత్రి గారిని అరెస్ట్ చేస్తారట. హోంమంత్రి గారిని జైల్లో పెట్టుతాడంటే ఇతను. ఒకవేళ అక్కడ జరిగింది నిజంగా కనుక ఇంకోటి చెప్తున్నాడు, నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు అలాగన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడండి? ఒక చిన్న పాపని, పసిపాపని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఆ చిన్న పాపకి అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని వయసు, ముక్కు పచ్చలారని ఒక చిన్న పిల్లని క్రూరంగా రేప్ చేయడం చాలదన్నట్టు ఒక వాటర్ టబ్ ఉంటే ఆ టబ్లో తనను ముంచేస్తే అక్కడ ఏం జరుగుతుందో చిన్న పాపకు తెలియదండి. అప్పటి వరకు శారీరక హింస అనుభవించింది. అప్పటి వరకు ఒక అన్న లేకపోతే ఒక బాబాయ్, ఒక మామ ఏదో చాక్లెట్ ఇస్తానని తీసుకొచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడో నాకు తెలీదు, ఒళ్ళంతా పెయిన్. అంటే అది మనం అసలు ఊహించలేమండి బాబు. ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే అసలు ఊహించలేరు. అలాంటి దారుణమైన మారణకాండ చేసి మళ్ళీ ఆ పాపను తీసుకొచ్చి నీటిలో, అంటే పిల్లల మొహం మీద కొన్ని నీళ్లు వేస్తేనే, స్నానం చేసేటప్పుడు మొహం మీద నీళ్ళు పడితేనే వాళ్ళు కంగారు అయిపోతారండి. అలాంటి ఒక చిన్న పాపని చనిపోయేదాకా టబ్లో ముంచి చంపాడు. అలాంటి వాడు కూడా పొద్దుడు లేచి శవం తేలాడు. అది బయటపడింది. ఒక మైనర్ పాపని ఇలాగా రేప్ చేసి చంపాడంటే ఏదో బతుకున్నా చచ్చినా ఒకటే. ఇంక బయట ఎక్కడ తిరిగితే ఎవరైనా చంపేస్తారు అనుకున్నాడో ఏదో సంథింగ్ అనుకుని ఆడు సిగ్గుతో దూకి చచ్చాడు. ఆడంట ఒక బాబు అట అతను. నిన్నేదో ఒక బాబు ఇలా చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు.
వైసీపీలో ఉంటే అందరూ ఇలాగే నేరస్తులనే సపోర్ట్ చేస్తారా? వాళ్ళు చనిపోతే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి ఆపాదిస్తారా? ఒకవేళ నిజంగా కనుక గవర్నమెంట్ చేయించుంటే మొత్తం ఆ ఏపీలో ఉన్న ప్రజలందరూ వేసి శాల్యూట్ చెప్తారు. ఆడపిల్లల రక్షణ కోసం, ఆడపిల్లల్ని పాడు చేస్తే, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, మైనర్ బాలికల్ని చంపేస్తే ఈ గవర్నమెంట్ లేపేసిందంట అంటే చాలా గొప్ప మైలేజ్ అది గవర్నమెంట్కి. కానీ అలా ఎక్కడ మేము చూడలేదు, మాకు ఎక్కడ తెలియలేదు, గవర్నమెంట్ చంపింది, పోలీసులు చంపారని ఎక్కడ లేదు. ఇప్పుడు సజ్జనార్ ఉన్నాడు, ఆయన ఎందుకు హీరో అయ్యాడు? అక్కడ దిశ అనే ఒక అమ్మాయిని నలుగురు, ఆ అమ్మాయి అయితే పెద్ద అమ్మాయి, మైనర్ కాదు, నలుగురు రేప్ చేసి దహనం చేశారు, చంపేశారని నలుగురు లేపేస్తే ఆ రోజున ఇండియాకి హీరో అయిన సజ్జనార్. ఒకవేళ నిజంగా ఈ చిన్నపిల్లల విషయంలో ఇలా ప్రవర్తించిన వాళ్ళని ఏ పోలీసు అధికారైనా లేపేయాడంటే ఆయన కూడా హీరో అవుతాడండి. అలా ఒకవేళ లేపించేయడంలో ప్రభుత్వం యొక్క ఇది ఉండా, లేపేయండి ఆడపిల్లల్ని ఎలా చేసేవాడు, రేపు పొద్దున ఎవడు అలా చేయకుండా లేపి అవతల పాడేయండి అనేది ఎక్కడన్నా ఉందనుకోండి, జనం అందరూ లెగిసి నిలబడి చప్పట్లు కొడతారు, శాల్యూట్ చేస్తారు. కానీ వాళ్ళ కాళ్ళు చెరువులో దూకి చనిపోతే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు తప్పు చేశారు అంటలేదు ఇతను. అలాంటి వాళ్ళంట అతను నీటిలో పడి చనిపోతే ఆ నీటిలో పడి చనిపోయిన దానికి కారణం గవర్నమెంట్ అని చెప్పి హోంమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతాడట. ఇలా తయారయ్యారండి, ఇలా ఉందండి పరిస్థితి. మళ్ళీ ఇతను ఒక జడ్జి చేసి వచ్చినోడు, ఒకవేళ ఏమో అలగాగా తిరిగేవాడు, గంజాయి వేసుకుని తిరిగేవాడు, ఓ తాగుబోతో కాదు, ఒకవేళ అలాంటి అయితే ఆడికి అంతకుమించి ఏం తెలుస్తుంది ఊరుకొచ్చానెత్తి. కానీ అలాంటి నేరం చేసినోడికి మన ఐపీసీ, సిఆర్పీసీలోను, లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం మరణశిక్ష ఉంది కదా వాళ్ళకి. ఒక ఆడపిల్లని, మైనర్ బాలికని అలా చేయడం అంటే పోక్సో కేసు, అది 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది, 20 సంవత్సరాలు. నిజంగా ముసలోడు కనుక అక్కడ ఆ దూకి చనిపోకుండా అరెస్ట్ అయ్యి శిక్ష పడి ఉంటే అతను చచ్చేదాకా జైలే, 20 సంవత్సరాలు జైలు, అవసరమైతే మరణశిక్ష. ఇక్కడైతే ఓ చిన్న పాపని చంపేసాడు, చంపేసినోడికి కోర్టే మరణశిక్ష విధిస్తుంది. అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి గవర్నమెంట్ని విమర్శిస్తున్నాడు ఇతను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున వైసీపీకి సపోర్ట్ చేస్తూ. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ఏపీ ప్రజలను కోరుకుంటున్నానండి. ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్లో వచ్చిన వార్త అండి ఇది. రాజమండ్రిలో ఎవరో గణేష్ అనే అతను పాలు కల్తీ చేశాడు, కల్తీ చేసిన దానివల్ల చనిపోయారు, 4, 5 చనిపోయారు. అక్కడ చనిపోతే దానికి వేసాడు, మామూలుగానే వేసాడు, మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషయం అన్నాడు, రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం అన్నాడు, 5కు చేరిన మృతుల సంఖ్య, బాధితుల్లో 2 చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషము, మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం, 73 కుటుంబాల నుండి రక్త నమూనాల సేకరణ, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించగలం. ఇక్కడి నుంచి విమర్శలు మొదలుపెట్టి